సారీ అది అడ్డొచ్చేస్తున్నా 23, 24, 25 ప్రతిష్టాకరంగా చేయబోతున్న విశాఖ ఉత్సవ వేదికకి సంబంధించి ఎక్కడైతే బాగుంటుంది, గతంలో మనం ట్రెడిషనల్గా చేస్తున్న రామకృష్ణ బీచ్ బాగుంటుందా, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ప్లేసెస్ కూడా చూద్దామనే ఉద్దేశంతో ఉడా పార్కు, ఎంజిఎం అవి కూడా చూడటం జరిగింది. ఈ రామకృష్ణ బీచ్ వేదికగా ఉన్న ఇదే ప్లేస్ అయితే బాగుంటుంది అనేది అటు అధికారులు కానీ మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 3 రోజులు కూడా పెద్ద ఎత్తున టూరిస్టులు అలాగే ప్రజలు పాల్గొంటారు కాబట్టి ఆ ప్లేస్ విశాలంగా ఉండటంతో పాటు ఇది అందరికి కూడా అలవాటైన ప్లేస్, ఇక్కడే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ 3 రోజులు కూడా చాలా చక్కనైన ప్రోగ్రామ్స్, ముఖ్యంగా కల్చరల్ సైడు అన్నీ కూడా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్, అటు సినీ కళాకారులు, దేశవ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖ ఆర్టిస్టులందరూ కూడా ఆ 3 రోజుల ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నారు.